పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఫోర్స్ విద్యార్థులు పాల్గొని రైతులతో కలిసి వరి నాట్లు వేశారు. అనంతరం పొలంలో ఎరువు చల్లారు. రైతులు పండించిన ధాన్యాన్ని మనం తింటున్నామని, వాటి వెనుక ఎంత కష్టం దాగుందో విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించామని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా రైతులు, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు, విద్యార్థులు పాల్గొన్నారు. రైతును గుర్తించే గవర్నమెంట్ ఇంకా రాలేని పరిస్థితి. మరి దేశవ్యాప్తంగా జరుపుకోవాల్సిన ఈ యొక్క పెద్ద పండుగ మరి మూలన పడిపోతుంది. 10 ఏళ్లుగా మరి ఈ రైతు దినోత్సవ సెలబ్రేషన్ మరి ఒక రైతు మహిళగా గర్వపడుతూ పొలాలలో జరుపుకుంటూ ఈ యొక్క పండుగను గవర్నమెంట్ పరంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ తనే స్వయంగా వచ్చి మేము పిలవకుండానే ఈ యొక్క ప్రోగ్రాం మీడియా మిత్రుల ద్వారా తెలుసుకొని ఈ యొక్క ప్రోగ్రాం మరి ఎక్కడన్నా జరుపుకుంటారా, లేకుంటే మనం చేద్దామా, మీకు దగ్గర ఎవరన్నా ఉంటే రైతులను తెలుసుకోండి, ఈ ప్రోగ్రాం మనం సక్సెస్ చేయాలని చెప్పి 2022లో నరేందర్ సార్ వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంను విజయవంతం చేసి తను మళ్ళీ ఇప్పుడు 2024లో ఇవాళ రోజు గుర్తుపెట్టుకొని పిల్లలను సుల్తానాబాద్ ప్రిన్సిపాల్ తీసుకొని వచ్చి ఈ యొక్క సెలబ్రేషన్లో భాగంగా కష్టసుఖాల రైతులది ఎట్లుంటుందన్న ఉద్దేశంతో తను తీసుకొచ్చి ఈరోజు పిల్లలను ముందుగా అందరికీ రైతుల దినోత్సవ శుభాకాంక్షలు. రైతుల దినోత్సవ సందర్భంగా మేము మా చైర్మన్ సార్ వి నరేందర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఫీల్డ్ ట్రిప్కి రావడం జరిగింది. రైతులు ఎలా కష్టపడతారో, వారు 90 రోజులు కష్టపడి వారి స్వార్థాన్ని విడిచిపెట్టుకొని వారు 90 రోజులు కష్టపడి మన ఆకలిని తీరుస్తున్నారు. వాళ్లకు ఏ లాభం లేకపోయినా కూడా మన కోసం కష్టపడుతున్నారు. మళ్ళీ రెండవది, వారు మనం నాట్లు ఎలా వేయాలో నేర్చుకున్నాము. మేము ఒక అడుగు తీసి ఇంకొక అడుగు వేయడానికే చాలా కష్టపడుతున్నాము. కానీ వారు రేయింబగలు అలా ఎలా కష్టపడుతున్నారో మాకు మాత్రం అర్థం కావడం